అన్ని వర్గాల అభ్యున్నతి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని ఇర్లపాడు, నాదెండ్ల మండలం గణపవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆయా గ్రామాల్లో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు లభించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించాలన్నారు. ఇక చంద్రబాబు అబద్ధపు మాటలు చెబుతూ అలవి కాని వాగ్దానాలను చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేసే కుటిల ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బూటకపు మాటలు చెప్పే కూటమికి ఆయా వర్గాల ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు మీరు ఏమన్నా పథకాలు తీసుకుంటే ఎవరి దగ్గర నిలబడాల్సిన అవసరం వస్తుందా? నేరుగా మీ ఇంటికే వస్తున్నాయి కదండి. ఏ నాయకుడైనా మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పించా పథకం అని చెప్పే ధైర్యం చేయగలుగుతాడా ఇప్పుడు? కాబట్టి ఈ రోజు మిమ్మల్ని నమ్ముకొని, ఆ దేవుని నమ్ముకొని తను చేశాను ప్రతి కుటుంబానికి మంచి జరిగితే మాత్రం నాకు సాయం చేయమని జగనన్న మన ముందుకు వస్తా ఉన్నాడు, మీ ముందుకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల్ని కాదు నమ్ముకునేది, అబద్ధాలు మోసాలతో ఈరోజు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చెప్పిన అబద్ధ ప్రచారాలు అన్నీ చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏదైతే మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, పేదవాళ్ళకి తెలియదు. ఏదైతే మన స్థలాలు లాక్కుంటాడు జగన్మోహన్ అని, కానీ ఆ చట్టం తీసుకొచ్చింది ఎవరంటే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ తీసుకొస్తే వాళ్ళతో జతగట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసే కార్యక్రమం, ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం. అంటే తన జీవితాంతం తను ఏం చేశాడని చెప్పుకోలేడు, తను ఏం మంచి చేశాడని చెప్పుకొని ఓట్లు అడగలేని పెద్ద మనిషి ఈ రోజు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు, అబద్ధపు కూతలు తీసుకొని వచ్చి మనందరం ఫ్యాన్కి వేస్తే ఫ్యాన్కి